అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భాగవతాన్ని మళ్ళీ కొంత చదువుకుంటూ వద్దాము. 5వ స్కందంలో ఉన్నాము. 5వ అధ్యాయంలో ఋషభుల వారు మన గురువు గారు మనకు కేవలము అద్వైత ఆత్మ విద్య ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆయన ఈ విధంగానే మనకు ఋషులమై ఉన్న మనకు అయితే ఋషులము లేదా రాజర్షులము. రజోగుణంతో మాత్రము ఉన్న రాజులెవరున్నారో, తమో గుణంతో ఉన్న జడ పదార్థాలేవున్నాయో వాటికి చేస్తే కూడా పట్టుకోలేవు. వాళ్ళు ఎవరైతే అజ్ఞానంలో పూర్తిగా మమకారాలన్న మోహంలో నిండుగా మునిగి ఉన్న వాళ్ళెవరున్నారో అటువంటి వాళ్ళకి ఈ ఉపదేశం ఆయన చేయట్లేదు. చెప్పినా వాళ్ళకర్థం గాదు. వాళ్ళు వినరు. రజోగుణంతో ఉన్నవాళ్ళు కర్మలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి గూడా ఇది పనికిరాదు. వాళ్ళు గూడా వినరు. ఆయన చెప్తున్నది ఇద్దరిని టార్గెట్ చేసి చెప్తున్నారు. టార్గెట్ ఆడియన్స్. దీనికి అధికారులెవరు? మన ఋషభుల వారు చేస్తున్న ఉపదేశానికి అధికారులెవరంటే, వాళ్ళు రాజర్షులై ఉండాలి. రజోగుణంతో ప్రపంచంలో కర్మలింకా ఉన్నాయి చేస్తున్నారు కానీ పాపము. ఋషులై వాళ్ళు జ్ఞాన మార్గంలో కూడా ఆచరణ మొదలుబెట్టిన వాళ్ళెవరున్నారో అటు ప్రాపంచికమైన కర్మలు చేస్తూ, ఇటు పరం గురించిన విచారణ చేస్తూ ఉన్నవాళ్ళు రాజర్షులు. వాళ్లకు ఆయన ఉపదేశం చేస్తూ ఉన్నారు కాక, ఋషులెవరున్నారో కేవలము ప్రాపంచికమైన కర్మలన్నింటినీ వదిలిపెట్టి, కేవలము శారీరకమైన కర్మలు నడుస్తూ ఉంటే చూస్తూ ఉంటారు. వాళ్ళ సమయం మొత్తము ఆధ్యాత్మికమైన ఆత్మ సాధన గురించి మాత్రమే ఉంటుందో, కేవలం ఆత్మాభ్యాసం చేస్తూ ఉన్న జ్ఞాన మార్గంలో, ఆత్మ మార్గంలో ఉన్న వాళ్ళెవరున్నారో వాళ్ళు ఋషులు. అటువంటి వాళ్ళకి చేస్తూ ఉన్న ఉపదేశము. అందుకే ఇక్కడ మన భగవాన్ ఋషభుల వారు గురువుగారు ఒకానొక సమయంలో అటాటా తిరుగుతూ బ్రహ్మర్షులు, ఆయన ప్రజలు. ఆయన ప్రజలు అంటే ఆయన బిడ్డలు 100 మంది అని చెప్పుకున్నాం సరే గాని, వీళ్ళు రాజులు. అయితే కానీ ఇక్కడ కూర్చొని ఆత్మజ్ఞానం గురించి వింటున్నారు. మామూలు జనులు గాదు, ప్రజలు. రాజర్షులు, వీళ్ళు బ్రహ్మర్షులు. బ్రహ్మర్షులు, రాజర్షులు ఉన్న ఒకానొక సభకు వెళ్ళి అక్కడ ఆయన ఉపదేశం చేస్తూ ఉన్నారు అంటే, ఎవరైతే పూర్తిగా కర్మల్ని వదిలిపెట్టి జ్ఞానంతో ఉన్నవాళ్ళున్నారో, లేదా ఎవరైతే కర్మలు చేస్తూ గూడా జ్ఞానాన్ని ప్రధానంగా అవలంబిస్తూ ఉన్నవాళ్ళున్నారో, అటువంటి వాళ్ళకు చేస్తూ ఉన్న ఉపదేశం ఇది. కాబట్టి ఇక్కడ కూర్చొని వింటూ ఉన్నవాళ్ళు మీ అధికారాన్ని కూడా చూసుకోండి. అసలిక్కడ కూర్చొని వింటూ ఉన్నారు అంటే అందులో చాలా భాగము రాజర్షులై ఉంటారు. రాజులు ఇది వినడానికి రారు. ఒకవేళ వాళ్ళు భాగవతం వింటూ ఉన్నా గూడా ఈ చాప్టర్స్ దాటుకుంటూ వెళ్తారు. ఒకవేళ వింటే గూడా వాళ్ళు పట్టించుకోరు. కానీ ఎవరైతే దీన్ని శ్రద్ధగా వింటున్నారో, దాటుకుంటూ పోకుండా విని అర్థం చేసుకొని ఆచరించాలి అన్న ఆలోచనతో ఉన్నారో, ఆచరిస్తూ ఉన్నారో, వాళ్ళందరూ ఎవరున్నారో వాళ్ళలో చాలా భాగం రాజర్షులు. ఇక్కడ కూర్చొని దీన్ని వింటూ ఉన్నవాళ్ళు శ్రద్ధగా, వాళ్ళు చాలా భాగం రాజర్షులై ఉంటారు. ఎవరో ఒకళ్ళిద్దరు ఋషులై ఉంటారు. వాళ్ళు చూసుకోండి నేను రాజర్షినా? నేను ఋషినా? నేను రాజునా అని చూడండి. ఎందుకు అంటే దాన్ని బట్టి మీరు ఎవరికి ఎక్కడ ఏమి చెప్తున్నారని చూసుకోవచ్చు. గురువులు అందరి కోసం చెప్తారు. అయితే నాకు ఏది అని కూడా మనకు తెలియాలి. మనకు ఆ అధికారం ఉండాలి. ఆ అర్హత కలగాలి. ఆ యోగ్యత ఉంటే తెలుస్తుంటుంది. అట్లా చూస్తూ ఉండండి. ఈలోగా మనము మన గురువుగారు చేస్తున్న ఉపదేశం వింటూ వెళ్దాము. మన గురువుగారు ఏం చెప్తున్నారంటే, అయ్యం దేహమేదున్నదో, దేహాలు తీసుకొనొస్తారు పాపం వాళ్ళు. మనుష్య జన్మ తీసుకుంటారు. దేహధారులే అయితే ఆలోచనా శక్తి లేని యథా శాస్త్రం, యథా కర్తవ్యం బుద్ధౌ సుపరినిశ్చితం అర్థం గ్రహించగలిగిన శక్తి లేని జన్మలు కాకుండా, ఆ విధంగా గ్రహించగలిగిన బుద్ధి కలిగిన జన్మ, మానవ జన్మ. దాన్ని పొందిన తర్వాత
వాళ్ళు కోరికలతో కష్టాలని పొందడానికి అర్హులు కాదు అని చెప్తూ మన గురువుగారు విట్ భుజాం అని చెప్పారు. విట్ అంటే మలము అని చెప్పుకున్నాము. మలంలో కలిగే పురుగులు అని చెప్పుకుంటూ వచ్చాము పోయిన వారము. ఇప్పుడు ఆ విట్ అన్న పదానికి అర్థాలు చూద్దాము. ఎందుకు అంటే మలంలో జన్మించే పురుగులైనా సరే అవి గూడా జీవులే. అవి కూడా భగవత్ స్వరూపమే. పురుగులనైనా సరే మనము తక్కువ చేసి చులకనగా మాట్లాడడానికి వీల్లేదని వ్రతమున్నది కాబట్టి, పోయిన వారము ఇది వింటూ ఉన్న వాళ్ళకి వాళ్ళ దేహం పైన వాళ్ళకు రోత కలగాలి, అటువంటి కోరికలతో ఉన్నారు అంటే వాళ్ళ గురించి వాళ్ళకు సిగ్గు అనిపించాలి అని, ఆ ఉద్దేశంతో మన వ్యాసుల వారు చెప్పిన విధంగా మనం చెప్పుకుంటూ వచ్చాము. అయితే కానీ, ఇప్పుడు మన వ్రతాన్ని మనం ఆచరిస్తూ, పురుగులను గూడా మనం తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు గాబట్టి, అసలు వ్యాసుల వారు ఏ ఉద్దేశంతో ఎందుకు ఆ మాట అక్కడ పెట్టారని చూద్దాము. విట్ అన్న దానికి అర్థము ఆక్రోశే శబ్దం కరోతి ఇతి అని శబ్దం అని అర్థం. విట్ అన్నదానికి అర్థం శబ్దం. ఇప్పుడు శబ్దంలో నుంచి జన్మించిందే ఈ మొత్తం శబ్ద బ్రహ్మం బ్రహ్మాండం. ఈ మొత్తము నామాలు రూపాలుగా ఉన్నది మొత్తం అంతా గూడా శబ్ద బ్రహ్మము అని పిలుస్తారు. శబ్దం అని పిలుస్తారు. శబ్దం నుంచే నామాలతో, రూపాలతో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి వేరు వేరుగాని. కాబట్టి శబ్దంలో నుంచి కలిగినవి అని అర్థం. అంటే సాకారంగా వచ్చిన రూపాలు అని అర్థం. సాకారంగా వచ్చిన రూపాలు దేహాలు తీసుకొనొచ్చాయి. కానీ ఏవో ఒక రూపాలు గాదు. మనుష్య దేహము. ఇప్పుడు ఆ మనుష్య జన్మ ఎత్తిన తర్వాత కోరికలతో కష్టాలు పొందవలసిన పని లేదు. వద్దు. నువ్వు ఆ మనుష్య దేహాన్ని పొందినందుకు నువ్వు సాధించవలసింది ఇంకేదో ఉన్నది, దాని గురించి విచారణ చెయ్యి అని దానికి విట్ పూజాం అన్న దానికి విట్ అంటే శబ్దం అని ఒక అర్థం ఉన్నది. ఇంకొక అర్థం చూద్దాం. విట్ అంటే నిజంగా గూడా మలం. మలము అంటే ఏదో మలంలో పుట్టే పురుగులని మనం పురుగుల దాకా ఇన్సెక్ట్స్‌ని తూలనాడుతూ మాట్లాడుకోవాల్సిన పని లేదు. నిజంగా గూడా మలంలోనే పుట్టాం మనము. మలినము, మాలిన్యము ఏదైతే శుద్ధమై ఉన్నదో, అబ్సల్యూట్ అయి ఉన్నదో, అటువంటి శుద్ధం, స్వచ్ఛం అయి ఉన్న నా స్థితి నుంచి నేను ఇప్పుడు ఇంప్యూరిటీస్‌తో, ఇదిగో ఇక్కడ చెప్పిన కోరికలు మొదలైన ఇంప్యూరిటీస్‌తో మలినము అయిపోయి ఉన్న దేహాలలోకి వచ్చి జన్మ తీసుకోవడం గురించి ఇక్కడ చెప్తున్నారు. అఖండమైన జ్ఞానం కాకుండా అసంపూర్తమైన, అపరిపూర్ణమైన జ్ఞానంతో ఉన్న రూపాలు అని అర్థం. విట్ భుజాలు అంటే. సరే ఆ విధంగా అయితే అయింది. నువ్వు జన్మ తీసుకుంటే తీసుకున్నావు. మనిషిగా పుట్టావు. కాబట్టి కోరికలతో నశించిపోకు. ఏం చెయ్యాలి అంటే నువ్వు తపస్సు చెయ్యి. తపస్సు చెయ్యి. దేనికోసము? ప్రకాశం గురించి, ఆత్మ ప్రకాశం గురించి తప్పించు కావాలని. అది కావాలి, అది కావాలని తప్పించు. ఆ విధంగా చేస్తే నీలో సత్వము శుద్ధమవుతుంది. ఎప్పుడైతే నీ అంతఃకరణం శుద్ధమవుతుందో, అది సత్వము, శాంతము, స్వచ్ఛము, చిత్తము అవుతుంది. అట్లా ఉన్నది అంటే ఆ స్థితిలో బ్రహ్మానందం తెలుస్తుంది. అది అనంతం బ్రహ్మం. అది తెలుస్తుంది. దానికోసం ప్రయత్నం చెయ్యి. దానికి ముందు నువ్వు సపోర్ట్ సిస్టమ్ లాగా ద్వారం కావాలి గదా! పలాని ద్వారంలో నుంచి నువ్వు లోపలికి వెళ్ళొచ్చు. ఏదో ఒక పోర్టల్ ఉండాలి గదా! అందుకని ఏదైనా మార్గం కావాలి గాబట్టి, ఒక ద్వారం గావాలి గాబట్టి, సేవ చెయ్యి నువ్వు. మహాత్ములను సేవించు. ఎవరైతే ఈ మార్గంలో ముందు వెళ్ళిపోయారో, వాళ్ళు ఏ దారిలో నుంచి వెళ్లారో, ఏ ద్వారంలో నుంచి వెళ్లారో చూసుకొని, ఆ ద్వారంగా, వాళ్ళ ద్వారంగా నువ్వు అదే మార్గంలో ముందుకు వెళ్ళొచ్చు. నీ ఇష్టమొచ్చిన ద్వారంగా, నీ ఇష్టమొచ్చిన మార్గంలో నీకు అర్థమైనట్టు నువ్వు ఏదో విధంగా చేసుకుంటే పని చెయ్యదు. యథా శాస్త్రం యథా కర్తవ్యం బుద్ధౌ సుపరినిశ్చితం అర్థం గావాలి అంటే, అందుకు శాస్త్రం చెప్పింది, దాన్ని ఆచరించి చేసింది ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఏ మార్గం చూపించారో ఆ మార్గంలో వెళ్తూ వాళ్ళ ద్వారా, ఆ ద్వారంగా నువ్వు ఆ ముక్తిని సాధించొచ్చు. అందుకని ప్రయత్నం చెయ్యి.
మహాత్ములను వాళ్ళొకవేళ నీకు ఫిజికల్‌గా అవైలబుల్‌గా ఉంటే, భౌతికంగా వాళ్ళిప్పుడు నీకు సమకాలీనులై ఉంటే, వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళు చెప్తూ ఉన్నది విను. వాళ్ళ మార్గాన్ని నువ్వు అనుసరించు. ఒకవేళ నీకు అటువంటి అవకాశం లేకపోతే, ఇదిగో ఇట్లా పుస్తకాలన్నీ రాసిస్తారు మహాత్ములు. దీని ద్వారానైనా నువ్వు వాళ్ళు చెప్తున్న ఆత్మతత్వాన్ని పట్టుకుని, వాళ్ళు చూపించిన మార్గంలో ఆచరిస్తూ వెళ్ళొచ్చు. అట్లా గూడా నువ్వు ముక్తి సాధించొచ్చు. అయితే ఈ మార్గాన్ని, ఈ ద్వారాన్ని వదిలిపెట్టి, వేరే ద్వారాలు నరక ద్వారాలున్నాయి. పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని, ఉద్యోగాలు జేసి, డబ్బులు సంపాదించుకుని, గొప్ప పదవులు తెచ్చుకుని, ఎన్నో ప్రాపంచికమైన భౌమ సుఖాలు, ఏవో నువ్వు అనుకునేలాంటి ఏవేవో లోకాల్లోని సుఖాలు పొందుతూ కూర్చున్నాను అంటావంటే, వీటితో నువ్వు డైరెక్ట్‌గా తగులుకున్నా సరే, వాటిని తగులుకున్న వాళ్ళని తగులుకుని కూర్చున్నా సరే, జారిపోతావు. తమోద్వారం గుండా నువ్వు ఆత్మ నుంచి విడిపడి అసత్తులోకి, అచిత్తులోకి చేరిపోతావు. కాబట్టి నువ్వు మహాత్ములను చూసుకో, వాళ్ళని సేవించు. మహాత్ములను ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే, మహాంతహతే వాళ్ళెట్లా ఉంటారు? సమచిత్తంతో ఉంటారు, శాంతంగా ఉంటారు, కోపం లేకుండా ఉంటారు, సుహృద్భావనతో ఉంటారు, సాధువులై ఉంటారు. వాళ్ళు నా పట్ల సుహృద్భావనతో ఉంటారు. నన్ను అత్యంత సన్నిహితుడనుకుంటారు. వీళ్ళు దేహంబరులెవరెవరున్నారో వాళ్ళు చెప్పే వార్తలన్నీ వినరు. ఏదో నా భార్యండి, నా భర్తండి, నా కొడుకండి, నా ఫ్రెండండి, నాకు తెలిసిన వాడండి అని వాళ్ళు చెప్పేవన్నీ వీళ్ళు వినరు. వీళ్ళకు ఇటువంటి వాటి మీద ప్రీతి ఉండదు. ఇటువంటి లోకంలో ఏవేవో అర్థాలు, ప్రయోజనాలుంటాయి గదా! వాటన్నింటి గురించి ప్రీతి లేకుండా ఉంటారు. నా జాయ అనరు, నా గృహము అనరు, నా ఆత్మజులు అనరు, నా స్నేహితులు అనరు. ఇట్లాంటి జనాలకి కూడా దూరంగా ఉంటారెవరో వాళ్ళని జూసుకో. నా భార్యండి, నా భర్తండి, నా కూతురండి, కొడుకండి, ఇల్లండి, పిలికూన అనే వాళ్ళెవరున్నారో వాళ్ళకి దూరంగా ఉండు. అసలు ఇట్లా అనే వాళ్ళందరికీ కూడా దూరంగా ఉండేవాళ్ళెవరున్నారో చూసుకొని వాళ్ళకు దగ్గరగా ఉండు. ఇంకా అంత దూరం వచ్చావు గదా! తర్వాత చెప్తాను విను. నూనం ప్రమత్తః కురుతే వికర్మ యత్ ఇంద్రియప్రీతయే ఆప్నునోతి న సాధు మన్యే యతః ఆత్మనః అయం అసత్ అపి క్లేశదః ఆసా దేహః. ఇప్పుడు ప్రమత్తులుంటారు. ప్రమాదంలో ఉన్నవాళ్ళుంటారు. ఆదమరచి ఉంటారు. ఆత్మాలోచన, ఆత్మ ఎరుక లేకుండా ఉంటారు. వాళ్ళెవరో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ప్రాపంచికమైన విషయాలు మాత్రమే చూస్తూ అక్కడక్కడ తిరుగుతూ అదే ఇంక పరమార్థం అనుకుంటూ ఉంటారు. ధర్మార్థ కామాలు సాధించడమే ఘనకార్యం అనుకుంటారు. మోక్షం మాట్లాడతారు. కానీ దాని గురించి వాళ్ళకు పెద్దగా తెలియదు. అటువంటి వాళ్ళెవరున్నారో, వాళ్ళు నూనము తప్పకుండా నిజంగా ఏమి జేస్తూ ఉంటార్రా ఇట్లాంటి వాళ్ళు అంటే, ప్రమత్తతతో ఉన్నవాళ్ళు ఏం జేస్తుంటారు అంటే, ప్రమాదంలో ఉన్నవాళ్ళు వికర్మలు చేస్తూ ఉంటారు. వికర్మ కురుతే అని చెప్పారు. ఈ వికర్మలు చేస్తూ ఉంటారు అంటే, మళ్ళీ వికర్మ ఏంటండి గురుగారు. కర్మలే బెట్టుకొని అల్లాడుతూ ఉంటే మళ్ళీ వికర్మ అని ఎందుకు చెప్పారు అంటే, చెప్తాను అట్లనే. నీకు కృష్ణార్జున సంవాదం అన్న భగవద్గీతలో ఏమి జెప్పాను 4 అధ్యాయంలో, కర్మణః హి అపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణః, అకర్మణః చ బోద్ధవ్యం, గహనాః కర్మణః గతిః అని చెప్పాను గదా! తెలుసుకోరా నువ్వు. కర్మల గురించి తెలుసుకో. అసలు కర్మలంటే ఏంటని తెలుసుకో. అందులో మళ్ళీ అక్కడికే ఆగకు. వికర్మలంటే ఏంటో గూడా దెలుసుకో. వికర్మలు అంటే ఏంటో గూడా తెలుసుకో. మళ్ళీ అక్కడికే ఆగకు. కర్మలు, వికర్మలు తెలుసుకొని ఇంక కూర్చోకు. అకర్మ కూడా ఒకటుంది. అంటే ఏంటో గూడా దెలుసుకో. అసలు చిన్న విషయం అనుకుంటున్నావేంటి? నువ్వు తవ్వుకున్న గోతి
చాలా లోతుగా ఉంటుందది. గహనము. ఆ కర్మల గతి, దాని మార్గము, దాని తీరు, దాని తెన్ను, దాని గురించి తెలుసుకోవడం చాలా కష్టం. కూర్చొని ఆలోచన జేసుకో అని చెప్పారు. ఇంక తర్వాత మన గురువుగారిక్కడ కృష్ణార్జున సంవాదంలో కర్మ గురించి చెప్పారు. అకర్మ గురించి చెప్పారు. మళ్ళీ కర్మలో అకర్మను చూసేవాడు, అకర్మలో కర్మను చూసేవాడు, వాడు బుద్ధి కలిగిన మనిషి అని చెప్తూ వచ్చారు. ఇంకా చాలా చెప్పారు. కానీ మళ్ళీ ఎక్కడ ఆయన ఇంకొకసారి వికర్మ అంటే ఏంటని ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు స్పెసిఫిక్‌గా. కర్మ గురించి తెలుసుకో, వికర్మ గురించి తెలుసుకో, అకర్మ గురించి తెలుసుకో అన్నారు. కర్మ, అకర్మ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వికర్మ అని స్పెసిఫిక్‌గా ఆయన హైలైట్ చేసి కృష్ణార్జున సంవాదం అన్న భగవద్గీతలో చెప్పలేదు. దానికి మన శంకర్ల వారు భాష్యం రాస్తూ అంటే శాస్త్ర విహితమైన కర్మలు, శాస్త్ర నిషిద్ధమైన కర్మలు వికర్మలు అని ఆయన దానికి ఈ పద్యానికి 1, 2 లైన్స్‌లో భాష్యం రాసి ముగించారు. అయితే కానీ మన గురువుగారే పాపము ఇక్కడ కృష్ణార్జున సంవాదంలో వికర్మ అన్నారు, తెలుసుకోరా అన్నారు. వీడెంత తెలుసుకున్నాడో తెలీదు గాబట్టి, వీడికేం అర్థమైందో ఇట్లానే అర్థం చేసుకొని ఉంటాడు. వాడు కర్మ అంటే శాస్త్ర విహితమైన కర్మ. ఏదో వికర్మ అంటే శాస్త్ర నిషిద్ధమైన కర్మ. ఇంక అయిపోయిందని అక్కడికి ముగించేసి ఉంటాడు వాడికి తెలియక. అందుకని నేనే చెప్తాను పట్టనే. మళ్ళీ మన గురువుగారిక్కడ ఋషభుల వారి రూపంలో ఈ సంవాదంలో ఋషులు అన్న సంవాదంలో, ఋషభ ఋషి సంవాదంలో ఆయన మళ్ళీ దాన్ని నెక్స్ట్ లెవెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వికర్మ అంటే ఏంటో అని. వికర్మలు ప్రమత్తంలో ఉన్నవాళ్ళు చేస్తుంటారు. ప్రమత్తతతో ఉన్నవాళ్ళు చేసే కర్మల్ని వికర్మలనుకో. అవెట్లా ఉంటాయంటే, యత్ ఇంద్రియ ప్రీతయే ఆప్రుణోతి. వాడు ఇంద్రియాలకు ప్రీతి కలిగించడం కోసమే. వాడు ఎంతసేపు చేసినా. మళ్ళీ ఇక్కడ శాస్త్ర నిషిద్ధమైన కర్మలు అట్లాంటివేవున్నాయో చూసుకొని చేసుకోవడం అని అక్కడికి వెళ్ళొచ్చు. ముందు తెలుసుకోవాలి శాస్త్ర నిషిద్ధ కర్మలేమి అంటే అబద్ధాలాడొద్దు, దొంగతనాలు చెయ్యొద్దు, అట్లాంటివన్నీ ఉంటాయి. కానీ నేను దొంగతనాలు చెయ్యను, అబద్ధాలాడను, పక్కన వాడిది నాకు కావాలని కోరుకోను, నేను ఎవ్వరిని హింసించను. ఇట్లాంటివన్నీ నేను శాస్త్ర అవిహితమైన కర్మలు, శాస్త్ర నిషిద్ధమైన కర్మలు చెయ్యను. నేను అబద్ధాలు చెప్పను, దొంగతనాలు చేయను. అట్లా జాగ్రత్తగుంటాను. కోపాలవన్నీ తగ్గించుకొని, కోరికలు తగ్గించుకొని ఉంటాను. ఏదో నా ఉద్యోగం నేను జేసుకుంటాను. ఏదో వచ్చింది తెచ్చుకుంటాను, తింటాను, కూర్చుంటాను. ఏదో నాకున్నది ఎవరికైనా పెడతాను, సంతోషంగా ఉంటాను. ఏదో తినాలనిపించింది తింటాను. ఏదైనా వినాలనిపిస్తే వింటాను. పక్కన వాడిని ఇబ్బంది పెట్టను. కాబట్టి నేనేమి వికర్మలు శాస్త్రము వద్దు అన్న పనులు నేనేం చెయ్యట్లేదు. కాబట్టి వికర్మలు నేనేం చేయట్లేదని అనుకునే ప్రమాదం ఉంటుంది. గురువుగారేం చెప్పారు అట్లా గాదు. నువ్వు ఏదోనండి నేను సంపాదించుకుంటాను, తెచ్చుకుంటాను. నాకు తోచింది, నాకు నచ్చింది తింటాను. సుఖంగా ఉంటాను. నేను అబద్ధాలు చెప్పట్లేదు, పక్కవాడిని హింసించట్లేదు, వేరే వాడిని దోచుకోవట్లేదు, దొంగతనాలు చేయట్లేదు, ఏమీ చేయట్లేదు కాబట్టి నేను వికర్మలు చేయట్లేదు అనుకునేవి కాదు. నీ ఇంద్రియ ప్రీతి కోసం నువ్వు కర్మలు చేసావంటే, ఎవడైనా సరే, వాడు ఆత్మతృప్తి కోసం కాకుండా, ఇంద్రియ ప్రీతి కోసం కర్మలు చేస్తే, అటువంటి కర్మలన్నీ వికర్మలే ఇంకెళ్ళని చెప్పాడాయన. మన గురువుగారిక్కడ మన కృష్ణార్జున సంవాదంలో వికర్మ అని జెప్పి, దాన్నిక్కడ ఋషభ ఋషి సంవాదంలో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, అంటే ఏంటి అని డిఫైన్ చేస్తూ, ఇంద్రియాల ప్రీతి కోసం నువ్వు ఏదో సుఖంగా ఉన్నది చూసుకుని అటువంటి సోఫాలో కూర్చుంటాను. సుఖంగా ఉన్నదేంటో శబ్దం వింటాను. కంటికి సుఖాన్నిచ్చే ఏంటో దృశ్యం చూస్తాను అంటే, ఇంద్రియ ప్రీతి కోసం మాత్రమే నువ్వు చూసావంటే అవన్నీ వికర్మలు. పిచ్చి కర్మలని చెప్పారాయన. పిచ్చి కర్మలు. ఎందుకు? మళ్ళీ నిన్న భాగవతంలో మనము పోతన భాగవతంలో చూసాం. ఇంతకు ముందు మనము మళ్ళీ ఇదే వ్యాస భాగవతంలో చూసాం. ఒక చాలా అందమైన ఎగ్జాంపుల్. ఇట్లాంటి వికర్మలు, పిచ్చి పనులు ఎట్లాంటివుంటాయో. ఒక చెట్టున్నదనుకో, ఆ చెట్టుకి నువ్వు నీళ్లు పొయ్యాలి అంటే చెట్టు మొదట్లో నీళ్లు పోస్తావు.
ఆ చెట్టు మొదట్లో నీళ్లు పోయడం మానేసి, చెట్టు ఆకుకు నీళ్లు పోస్తాను, చెట్టు కొమ్మకు పోస్తాను, దాని పువ్వుకు పోస్తాను, దాని పండుకి పోస్తాను, దాని ఇంకేంటో బాడీ పార్ట్స్‌కి నీళ్లు పోస్తానని వేరు వేరుగా నీళ్లు పోసుకుంటూ, ఆ విధంగా ఆకుకు, పువ్వుకు, కొమ్మకు, రెమ్మకు, పండుకు వాటికి తృప్తి కలిగిస్తాను అని నువ్వు వేర్వేరుగా చూస్తూ ఉన్నావు. కానీ చెట్టు మొదట్లో మాత్రం నీళ్లు పొయ్యవు. దానికి మాత్రం తృప్తి కలిగించవంటే ఇంకేమైతుంది దానికి? చెట్టుకి చెట్టు ఎండిపోతుంది. ఆకులు, కొమ్మలు, రెమ్మలు గూడా ఎందుకు లేకుండా పోతాయి. అట్లాంటి పిచ్చి పని పేరు వికర్మ. నువ్వు ఆ ఇంద్రియానికి ప్రీతి, ఈ ఇంద్రియానికి ప్రీతి, ఆ కాలు సుఖంగా ఉండడం, దాని కిందేదో దిండు పెడతాను, ఈ చెయ్యికి మెత్తగా ఉండడం కాబట్టి ఇంకేంటో జేస్తాను. ఇంకో కాలు ఏంటో దాని నడుము ఇంకా అందంగా ఉండడం కోసం వడ్డాణం పెడతానని ఇంద్రియ ప్రీతి కోసం నువ్వు ప్రయత్నాలన్నీ జేస్తే, అవన్నీ పిచ్చి పనులు, వికర్మలు. అవన్నీ పనకమాలిన పనులు. నువ్వు ఆత్మను ఒక్కదాన్ని వదిలిపెట్టి, ఆత్మను తృప్తి లేదు నీకు. అనవసరమైన ఇంద్రియ తృప్తుల వెంట పడ్డావంటే, ఇంద్రియాలు ఎల్లకాలం ఉండవు. దేహేంద్రియాలు పెట్టుకొని అదే నేనన్న దేహాత్మ భావనతో ఉంటే, అది పోతే నువ్వు గూడా పోయాననుకుంటావు. నువ్వు ఆత్మతృప్తి ఒకవేళ సాధించావంట, ఇంక దాని నుంచి మిగిలిన మొత్తం అన్నింటికి అసలు తృప్తి ఆత్మ నుంచొస్తుందని కనిపెట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు ఇప్పుడు ఎంతవరకు చెప్పాను నీకు? పిచ్చి పని చెప్పాను గదా! వికర్మ అని చెప్పా గదా! ఏవి? ఆకులకు, కొమ్మలకు, రెమ్మలకు నీళ్లు పోయడం గాదు. మొదట్లో పోయి నువ్వు అన్నిటికొస్తుంది అని చెప్పాను గదా! ఆ మొదట్లో నీళ్లు పొయ్యడం ఎటువంటిది? కర్మ. తెలుస్తున్నదా? ఇప్పుడు ఆకులకు, కొమ్మలకు వాటికి వీటికి గాదు. వీటికి పోస్తే నీళ్ళు చెట్టుకి మొత్తానికి రావు. అట్లాంటి వికర్మలు గాకుండా, కర్మ చేశాననుకో, చెట్టు మొదట్లో నీళ్లు పోసాననుకో బానే ఉంటుంది కానీ, అసలా చెట్టుకి నీళ్లు పోయవలసిన అవసరమే లేదు. అది స్వానంద స్వరూపము అని తెలిసిందనుకో, ఇంకప్పుడది అకర్మ. తెలుస్తున్నదా? ఏదో చెట్టని ఎగ్జాంపుల్ చెప్పగానే నువ్వు భౌతికమైన ఎగ్జాంపుల్ పట్టుకొని కంప్లీట్‌గా దాన్నే అప్లై జేసుకోకు. అసలు ఈ చెట్టుకి మళ్ళీ నీళ్లు సెపరేట్‌గా వేరే ఆనందాన్ని నువ్వు సప్లై చేయవలసిన అవసరం లేదు. ఇదేదున్నదో ఆత్మ అదే ఆనంద స్వరూపము. ఇదేదున్నదో ఆత్మ దాన్ని చెట్టనుకున్నావంటే అదే రసస్వరూపము. నువ్వు మళ్ళీ సెపరేట్‌గా రసము నీళ్ళక్కడ పొయ్యక్కర్లేదు. ఆ చెట్టే రసస్వరూపము. తెలుస్తున్నదా? ఒకవేళ అది తెలుసుకున్నావనుకో దాని పేరు అకర్మ. ఇది విషయము. ఇంకెళ్ళు. కూర్చొని ఆలోచన జేసుకో అని మన గురువుగారు అక్కడ, ఇక్కడ కలిపి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ జేశారు. ఎవడైతే పిచ్చివాడు, ప్రమత్తతతో ఉంటాడు. పిచ్చివాళ్ళంటే మళ్ళీ యాక్చువల్‌గా వాళ్ళకి భౌతికంగా ఏదైనా ఆరోగ్యం సరిగా లేక ఉన్నవాళ్ళెవరైనా ఉంటే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఇక్కడ ప్రమత్తులై ఆత్మ ఎరుక పోగొట్టుకుని ప్రమత్తతలో ఉన్న వాళ్ళందరి గురించి చెప్తూ ఉన్నాను. నేనేది చెప్పినా ఆత్మ గురించే చెప్తాను. ఓన్లీ ఇన్ రిలేషన్ టు ఆత్మ. శారీరకంగా దేని గురించి మాట్లాడను. ఆడవాళ్ళనను, మగవాళ్ళనను అన్నా గూడా ఇన్ రిలేషన్ టు. ఏదైనా సరే ఆత్మ గురించి మాత్రమే మాట్లాడతాను. అయినా గూడా మధ్య మధ్యలో ఈ డిస్క్లైమర్ జెప్తాను. ఎందుకంటే మనసు అటు వెళ్ళే ప్రమాదం ఎక్కువుంటుంది. ప్రమత్తెక్కువుంటుంది గాబట్టి. ఇంతకీ ఇంద్రియ ప్రీతి కోసం ఆప్రుణోతి ఏవేవో కర్మలు తగిలించుకుంటే అటువంటి కర్మలన్నీ వికర్మలు. ఇప్పుడు అవన్నీ సాధునమన్యే అవి మంచివి కాదు అని అనుకుంటున్నాను. ఇది మే మతిః. యతః ఎందుకంటే ఏదైతే ఆత్మనః ఏదో తన దేహమని ఒకటున్నది గదా! ఇప్పుడు ఆ ఉపాధి. దానికి క్లేశాలన్నీ కలిగిస్తూ ఉంటుంది. ఇది ఆత్మకు ఈ దేహము అన్నది ఉన్నది అని నేను అనుకున్నాను అంటే, అది నాకు క్లేశాలు కలిగిస్తూ ఉంటుంది. దానికి చల్లగానో, వేడిగానో, సుఖంగానో, దుఃఖంగానో, ఏదో దానికి కారంగానో, ఏదో రకంగా రకరకాలుగా అనిపిస్తూ ఉంటే, దానివల్ల రకరకాల క్లేశాలు దానికి ఆ దేహానికి కలుగుతూ ఉంటే, అవన్నీ నాకే కలిగాయనుకుని వీడు ఇంకా ప్రమత్తతతో, ఇంకా అదిగో ఆ దేహానికి సుఖాలు కలిగించాలని ఇంద్రియ ప్రీతుల వెంట వెళ్ళి వాడు వికర్మలన్నీ చేస్తూ చెడిపోతాడు. వాడు వికర్మల్లోనే ఉంటే వాడు
కర్మలెప్పుడు పట్టుకుంటాడు? కర్మలే తెలియకపోతే వాడు అకర్మ దగ్గరికి ఎట్లా వస్తాడు? ఆకులకు, కొమ్మలకు, రెమ్మలకు నీళ్లు పోసుకుంటూ కూర్చున్నవాడు ఎప్పటికో అప్పటికి కళ్ళు తెరుచుకుని అయ్యయ్యో! ఇంత ప్రమాదంలో ఉన్నానే నేను. తెలియకుండా ఉన్నానే. చెట్టు మొదట్లో గదా నీళ్లు పొయ్యాలి అని చెట్టు మొదట్లో నీళ్లు పోయడం మొదలుపెట్టి, అయ్యయ్యో! నేను ఇంత ప్రమాదంలో ఉన్నానే. ఆ చెట్టే నేను, నేనే రసస్వరూపము అని వాడు తెలుసుకోవాలి ఇంత దూరం వెళ్ళాలి. ఇప్పుడు కానీ మాత్రం ఈ దేహము ఉన్నది అని వీడు అనుకుంటూ ఉన్నాడు గదా! అది నిజంగా ఉన్నదా? అది అసత్తపి లేకపోయినా గూడా ఆ దేహం ఉన్నది అని వీడు అనుకుంటూ ఉన్నందుకు, అది వాడికి క్లేశాలు ఇస్తూనే ఉంటుంది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అని నేను అనుకుంటున్నాను. ఆ చెట్టు నీకు వేరుగా ఉన్నది అని నువ్వు అనుకోకు. ఆ చెట్టు వెంటబడి తిరక్కు. ఆ చెట్టును చూసుకుందామని, ఆ దేహాన్ని మెయింటైన్ చేద్దామని ట్రై జేయకు. అసలు ఆ చెట్టెక్కడి నుంచొచ్చిందో అది నీ స్వరూపం దాన్ని జూసుకో అని చెప్తూ ఉన్నారు. పరాభవః తావత్ అబోధజాతః యావత్ న జిజ్ఞాసతః ఆత్మతత్వం యావత్ క్రియాః తావత్ ఇదం మనః వై కర్మాత్మకం యేన శరీరబంధః. తావత్ ఎంత వరకైతే అబోధజాతము అజ్ఞానం వల్ల కలిగిన బోధం అంటే మేల్కోవడం. నీకింకా మెలకువ కలగట్లేదే లేదు. ఎంతసేపటికి నిద్రలోనే ఉంటావు. ఇదిగో నేను మెలుకునున్నాను, జాగృత అవస్థలో ఉన్నాను, కర్మలు చేస్తున్నానంటావు. అదిగో పడుకున్నాను, నిద్రపోతున్నాను, స్వప్నావస్థలో కలలు గంటున్నానంటావు. అదిగో సుషుప్తి అవస్థలో గాఢ నిద్రలో ఉన్నానంటావు. మొత్తం అంతా అబోధమే. ఇంకా ఆత్మ గురించిన ఎరుక నీకు కలిగిందా? లేదు గదా! నీకా మెలకువ వచ్చిందా? సుప్రభాతం అయ్యిందా? కాలేదు గదా! అబోధం వల్ల జాతము కలిగిన ఏ పరాభవం ఉన్నదో అది ఉంటూనే ఉంటుంది. పరాభవము అంటే పరము నీకు అభవము లేకుండా పోతుంది. పరం లేకుండా పోదు. పరము నీకు లేకుండా పోతుంది. పరం అన్నది ఏదున్నదో, ఏదైతే శ్రేష్టమై ఉన్నదో ఒక్కటేదున్నదో ఏకం, అది నీకు అభవం. అది పాపం భూత వస్తువు. అది ఉన్నది. కానీ నీకు తెలియకుండా పోతుంది. ఎంతవరకైతే నీకా మెలకువ రాలేదో, అంతవరకు నీకది తెలియకుండా ఉంటుంది. మరైతే ఆ బోధ ఎప్పుడు కలుగుతుంది నాకు అంటే, యావత్ ఎంతవరకైతే నీకా జిజ్ఞాస కలగలేదో, ఆత్మతత్వ జిజ్ఞాస నీకు కలిగింది అంటే, ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలి అని ధ్యాస పడ్డది అంటే, ఒకవేళ నువ్వు అందులో నుంచి ఆ జిజ్ఞాస వల్ల జ్ఞానం కలిగి, ఆ జ్ఞానంతో నువ్వు మేల్కున్నావంటే, దాంతో నీకు పరం భవం. అది పరంభావం అని పిలుస్తారు. పరంభావం. పరం నీకు ఉన్నది. నువ్వే పరమై ఉన్నది. అయితే కానీ నిద్రలో ఉన్నంత వరకు ఆ పరము నీకు అభవం లేకుండా పోతుంది. దాని పేరు పరాభవం. నేను పరాభవింపబడ్డానండి అని చెప్తుంటారు మధ్య మధ్యలో కొంతమంది. ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రతివాడు పరాభవంలోనే ఉన్నాడిక్కడ. భూమి మీద ఉన్నవాడు కర్మలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకొని, డబ్బులు తెచ్చుకొని, వండుకొని, తిని, కాళ్ళు చాపుకొని కూర్చొని, ఈ మాటలన్నీ మాట్లాడుతున్న ప్రతివాడు పరాభవంలోనే ఉన్నాడు. వాడు పరాన్ని పోగొట్టుకుని, పరం వాడికి తెలియకుండా అభవం అయి ఉన్నది పాపం. ఎందుకు? వాడికి అబోధ. ఇంకా బోధ కలగలేదు. మెలకువ రాలేదు. ఎందుకు? ఆత్మతత్వ విజ్ఞానం కలగలేదు. ఎందుకు? జిజ్ఞాస ఇంకా దృఢపడలేదు. వాడికి జిజ్ఞాస కలిగి, ఆత్మతత్వం తెలిసి, వాడు బోధ కలిగి, వాడు మేలుకుంటే వాడికి పరం అక్కడే భవం. ఇంతకి. యావత్ ఎంతవరకైతే క్రియలు ఉంటూనే ఉన్నాయో, తావత్ అంతవరకు ఈ మనసొకటి ఉంటుంది. అది విషయం. విచిత్రం ఏమంటే కర్మలు ఉన్నాయి అని నువ్వు క్రియల్లో పడ్డావంటే అందుకని నీకేం చెప్పానిక్కడ? కృష్ణార్జున సంవాదంలో ఓహో! ఇది చాలా కష్టంరా! కర్మ గురించి అర్థం చేసుకోవడము. కూర్చో ఇంక అర్థం చేసుకో కర్మలు చేసుకుంటూ తిరుగుతావు. లేచి లేచిపోతుంటావు చెప్తుంటే వినకుండా. గంట అయిందంటే అయిపాయే ఇంక లేచి ఉరకడమే. అర్థమైందా నువ్వు చేసే కర్మల గురించి? నీకేమైనా? ఎందుకు చేస్తున్నావో? ఏ ఆకుకు, ఏ కొమ్మకు, ఏ కాండానికి, ఏ పువ్వుకు నీళ్లు పోసుకుంటూ తిరుగుతున్నావో అర్థమైతుందా నీకు? అర్థం చేసుకో.
క్రియలున్నాయని లేచి లేచిపోతుంటావు గదా! కూర్చో. ఎంతవరకైతే నీకు ఆ కర్మలున్నాయో, అంతవరకు ఆ మనసుంటుంది. మనస్సు ఉన్నది అంటే ఆ ఉపాధి కర్మలు చేయిస్తుంటుందని దాని ధర్మం. అది కర్మాత్మకం. కర్మస్వరూపం అది. మనస్సంటే కర్మస్వరూపం. ఈ కర్మస్వరూపం ఏం చేస్తుంది? శరీరంతో బంధం ఇస్తుంది. జన్మ ఇస్తుంటుంది. మనసు ఉపాధి ఉన్నది అంటే, అది నువ్వు కావాలన్నా, వద్దన్నా నీ వెంటబడి నీకు జన్మలిస్తుంటుంది. నీకు జన్మరాహిత్యం ఉండదు. కర్మరాహిత్యం ఉంటేనే జన్మరాహిత్యం. కర్మలు ఉన్నాయంటే జన్మలు గ్యారంటీ. ఆ మనస్సు నీకు మాటి మాటికి ఆ కర్మలు చేయడానికి వీలుగా తగిన ఉపాధిని ఇస్తూనే ఉంటుందింకా. తప్పించుకోలేవు. మేల్కోలేవు ఎప్పటికి. ఏవం మనః కర్మవశం ప్రయుక్తే అవిద్యయా ఆత్మని ఉపధీయమానే ప్రీతిః న యావత్ మయి వాసుదేవే న ముచ్యతే దేహయోగేన తావత్. ఏవం ఈ విధంగా మన మనస్సు ఉపాధి మనల్ని కర్మవశులను చేసి ఆ కర్మల్లో నియోగిస్తూ ఉంటుంది. ఎందుకు కేశవ, కృష్ణ అని మళ్ళీ ఇందులో అడిగేవే నువ్వు నన్ను. కృష్ణార్జున సంవాదం అన్న భగవద్గీతలో చాలా అడిగావు ప్రశ్నలని నువ్వు. ఈ కర్మయోగంలో 3వ అధ్యాయంలో ఏం అడిగావు నన్ను? అందుకే నీకు ఈ 4వ అధ్యాయంలో చెప్పవలసొచ్చింది. నువ్వు 3వ అధ్యాయంలో అడిగిన ప్రశ్నలకి ఎంత దూరం చెప్పాల్సొచ్చిందో తెలిసిందా జవాబు? 4వ అధ్యాయంలో గూడా ఇంకా తెలుసుకో, ఇదిట్లా ఉంటుంది తెలుసుకో అని ఇంకా అసలు నీ క్వెషన్‌ని నీకు అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే ఒక అధ్యాయం పట్టింది నాకు. సరే ఇంతకి నీ ప్రశ్నేమి? జనార్దన, ఒకవేళ కర్మ కన్నా గూడా బుద్ధి అంటే జ్ఞానము జాయసి చాలా గొప్పది అని తే మతాచెత్ నీ అభిప్రాయమైతే తత్ మరి కిమి ఎందుకని? నన్ను ఓ కేశవ ఇటువంటి ఘోరమైన కర్మల్లో నియోగిస్తున్నావో? ఎందుకని జనార్దన? ఎందుకని కేశవ? ఎందుకని గురుగారు? కర్మల కన్నా గూడా బుద్ధి గొప్పది అని చెప్తూనే మళ్ళీ నన్ను కర్మల్లో ఎందుకయ్యా పెడుతున్నావు? కర్మ చెయ్యి. నీకు కర్మాధికారమే ఉన్నది. కర్మణి ఏవ అధికారః తే. అందుకని చేస్తూ కూర్చో అని నాకెందుకు కర్మలు పురమాయిస్తున్నావు అని అడుగుతావా నన్ను? మళ్ళీ చెప్తాను విను. ఇక్కడ చెప్పా గదా నీకు. ఈ కృష్ణార్జున సంవాదంలో గూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! మళ్ళీ చెప్తాను ఇక్కడ. వృషభ ఋషి సంవాదంలో గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను కాదు నీకు కర్మలు పురమాయించింది. నేను గాదు నిన్ను కర్మలు చెయ్యి, నీకదే అధికారం ఉన్నదని చెప్పింది. నేను గాదు. నువ్వే. నువ్వు అదిగో మనసన్న ఉపాధిని పెట్టుకుని కూర్చున్నావు గాబట్టి, మనస్సు కర్మరూపమై ఉంటుంది గాబట్టి, ఆ కర్మలను నువ్వు తగిలించుకుంటే అవి తగులుకునే ఉంటాయి. నీ మనసు ఎప్పుడైతే నువ్వు లయం చేయలేకపోతూ ఉన్నావో, మనసన్న ఉపాధిని నువ్వు పెట్టుకుని ఉన్నంత వరకు నీ మనసే నిన్ను ఒంగోబెట్టి నీ చేత కర్మలు చేయిస్తుంది. తెలుస్తున్నదా? నేను గాదు. నేను అకర్మ. మళ్ళీ అందుకని 4 అధ్యాయంలో ఎందుకు చెప్పాల్సొచ్చింది? నేను ఆత్మ అకర్మ. నేనంటే నువ్వు మళ్ళీ. నేనంటే నువ్వు మళ్ళీ వేరుగా ఉన్నాననుకునేవు. మనిద్దరిలో నువ్వు ఏమాత్రం అంతరం చూసినా సరే ఇంకింతే విషయం నీ కథ. నేనంటే నువ్వు. నేను ఆత్మ అకర్మ. నేను చెయ్యను, చేయించను. నేను చంపను, చంపించను. నేను కొట్టను, కొట్టించను. నేను తినను, తినిపించను. నేను వండను, వండించను. నేను ఉద్యోగం చెయ్యను, చేయించను. నేనేమి చెయ్యను, చేయించను. అది అకర్మ నా స్థితి. కానీ మనసుని పెట్టుకున్నావంటే, ఆ మనస్సు కర్మరూపం గాబట్టి, అదేం చేస్తుంది? నిన్ను ఆ కర్మల్లో నియోగిస్తుంది. అది ప్రయుక్తే. ఏది? మనః ప్రయుక్తే. మనస్సు నిన్ను అందులో నియోగిస్తుంది. ఎందుకు కేశవ? నియోజేసి అని అడుగుతున్నావు. నేను గాదు నిన్ను నియోగించింది. నీ మనస్సు. దాన్ని అర్థం చేసుకో. కూర్చో. నీ మనసుని అర్థం చేసుకో. అది అవిద్య. అవిద్యయా ఆత్మని ఉపధీయమానే అది మళ్ళీ వేరేగా ఉందా? దాని అందం అందం గాదు. మనసు ఉపాధి అని చెప్పుకుంటున్నదేదున్నదో, అది మళ్ళీ ఎక్కడో లేదు. అది వేరుగా లేదు. అది ఆత్మలోనే. అక్కడే ఉపధీయమానే అక్కడే వృద్ధి చెందుతూ ఉన్నది. ఆ మనసన్నది ఆత్మలోనే పెరుగుతూ ఉన్నది. అక్కడే పోషింపబడుతూ ఉన్నది. అక్కడే లయమైతుంది. ఈ మనసన్న ఉపాధి ఆత్మలోనే కల్పించబడి
అందులోనే ఉంటూ, అందులోనే కరిగిపోతూ ఉంటుంది మనస్సు. అది ఎట్లా కల్పించబడి, ఉన్నట్టుగా ఉండి, కరిగిపోయినట్టుగా ఉండి, ఇవన్నీ ఎట్లా చేస్తుంది అంటే అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల. అది ఎప్పుడు పోతుంది ఇంతకి? ఈ అవిద్య ఎప్పుడు పోతుంది? ఆ మనసెప్పుడు పోతుంది? ఉపాధి ఎప్పుడు లయమవుతుంది? కర్మలెప్పుడు తొలగుతాయి? నాకు జన్మలెప్పుడు ఆగిపోతాయి? మోక్షం ఎప్పుడు కలుగుతుందంటే అన్నిటికి ఒకటే ఆన్సర్. అన్నింటికి ఒక్కటే ఆన్సర్. ఒక్కదాని వల్ల ఇన్ని జరుగుతున్నాయి గానీ, ఇన్నింటిని వేరు వేరుగా నువ్వు మెయింటైన్ జేయక్కర్లేదు. నువ్వు ఆకుని, కొమ్మని, రెమ్మని, పువ్వుని సెపరేట్‌గా మెయింటైన్ జేయక్కర్లేదు. ఇవన్నీ ఇన్నిగా విస్తరించినట్టుగా కనిపిస్తున్నదంతా ఒక్కటి అజ్ఞానం వల్ల. ఈ అజ్ఞానం ఎట్లా తొలగుతుందంటే, నువ్వు అజ్ఞానాన్ని డైరెక్ట్‌గా ఏమీ చేయలేవు. ఇప్పుడు చెట్టున్నదనుకో నిజంగా. మీ ఇంటి దగ్గర ఓ చెట్టుందనుకో. ఆ చెట్టుని, దాని కొమ్మల్ని, రెమ్మల్ని, ఆకుల్ని, పువ్వుల్ని, పండ్లని నువ్వు బతికించాలంటే ఏం చేస్తావు? చెట్టు మొదట్లో నీళ్లు పోస్తావు కదా! నువ్వెప్పుడైతే చెట్టుని బ్రతికించాలి అనుకున్నావంటే, చెట్టు చచ్చిపోతుందనుకో. చెట్టు చచ్చిపోతూ ఉంటే, ఆకులెండిపోతూ ఉంటే, పూలెండిపోతూ ఉంటే మొగ్గలుగానే, ఈ చెట్టు చచ్చిపోతుందే పాపం దీన్ని బతికిద్దాము అనుకోని, నువ్వు ఆ చావు అన్న దాన్ని ఆ చెట్టులో నుంచి తీసేయగలవా? ఆ చావు, చెట్టు ఎండిపోవడం అన్నదాన్ని ఆ చెట్టులో నుంచి తీసేయగలవా? నేను ఈ చెట్టులో నుంచి ఈ ఎండిపోవడం అన్నదాన్ని తీసేసాననుకో, చెట్టు బతుకుతుంది అని చెప్పగలవా? కాదు గదా! చెట్టు చనిపోకుండా ఉండాలంటే చావునందులో నుంచి తీయడం గాదు. చెట్టుకి నీళ్లు పోస్తావు కదా! అట్లానే అజ్ఞానాన్ని ఈ కర్మలు ఎట్లా తొలగుతాయి, జన్మలెట్లా తొలగుతాయి అంటే అజ్ఞానం పోవాలి. అంటే చావు పోవాలి, మృత్యువు పోవాలి. మృత్యువు ఎట్లా పోతుందంటే మృత్యువుని తీసేద్దామని ట్రై జేయకు నువ్వు. అమృతత్వాన్నివ్వు, జ్ఞానాన్నివ్వు. నీళ్లు పోస్తే చెట్టు బతుకుతుంది. చావుని తీసేస్తే చెట్టు బ్రతకడం అన్నది అట్లాంటివి ఉండవు. నువ్వు అజ్ఞానాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేయడం ఏమీ ఉండదక్కడ. నువ్వు జ్ఞానం సాధించావంటే అజ్ఞానం అదే పోతుంది. నువ్వు చీకట్లని తొలగించడానికి దాన్ని చీకటినేమి చేయలేవు. దాన్ని చీపిరి అవి పెట్టి తుడవలేవు. చీకటిని పోగొట్టాలి అంటే వెలుగు కల్పించాలి. అట్లానే ఇక్కడ అవిద్య ఎట్లా తొలగుతుంది అంటే దాన్ని వేరే రకంగా నువ్వేమి చేయలేవు. ఒక్కటే విధం దానికి. యావత్ ఎంతవరకైతే నేను ఎవరు వాసుదేవము అన్న దాని పైన నీకు ప్రీతి కలగలేదనుకో. వాసుదేవం పైన ప్రీతి లేదు. వాసుదేవం అంటే చిత్తము. నీ అంతఃకరణం చిత్తమై ఉండాలి. అది చిత్తం గాకుండా అహంకారం అయిందనుకో, వెంటనే మనసుగా, బుద్ధిగా ఉండి కరచరణాదులతో కర్మావయవాలు, జ్ఞానావయవాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పెట్టుకుని కర్మల్లో పడుతుందదింక. కర్మల్లో ఉన్నాయంటే జన్మలుండాలి. జన్మలుంటే దేహాలుండాలి. ఇంక తప్పదిది. ఎప్పుడైతే నీ అంతఃకరణము చిత్తమయిందో అది వాసుదేవమైతుంది. అది కావాలి అని ముందు నువ్వు కోరుకో. ఎప్పుడైతే వాసుదేవమైందో అనుకో, చిత్తమైందనుకో, దానికి కర్మలుండవు గాబట్టి అహంకారం ఉండదు. అహంకారం పైనుంటుంది గాబట్టి అది చిత్తంగా ఎప్పుడున్నదో అది శుద్ధమై ఉంటుంది గాబట్టి కోరికలు, కోపాలు ఉండవు, కర్మలుండవు. కర్మ వాసనలన్నా అశుచి ఉండదు దానికి. అప్పుడు జన్మలుండవు. తెలుస్తున్నదా? ఎప్పుడైతే చిత్తం కావాలి అని నీ ప్రీతి దాని మీద ఉన్నది అంటే అంతఃకరణాన్ని బయట బాహ్య వస్తువులతో ఇంద్రియాలకు ఆనందాన్ని కల్పించే ఏవో వస్తువులున్నాయని వాటిని తగులుకోవడంతో నీ ప్రీతిని పెట్టుకోకుండా, లోపల అంతఃకరణాన్ని నువ్వు చిత్తంగా చేసి వాసుదేవమయమై ఉండేట్టుగా చేశావనుకో, దాంతో ఈ దేహ యోగము నీకు వదులుతుంది. అంతవరకు ఆ దేహ యోగము దేహంతో కూడి ఉండడం, జన్మలు పుచ్చుకోవడం అన్నది నా ముచ్చతే నీకు వదలదింక. అది అట్లానే తగులుకునుంటుంది. మనసన్న ఉపాధి ఒక్కటి ఉన్నది అంట. లోపల అంతఃకరణం చిత్తంగా గాకుండా ఇంక ఏ రకంగా ఉన్నదన్నా సరే, కర్మలు తప్పవు. కర్మలున్నాయంటే జన్మలు తప్పవు. జన్మలుంటే దేహాలొస్తాయి. నువ్వింక అందులో నుంచి బయటపడలేవు. మళ్ళీ నన్నొచ్చి ఇక్కడ కూర్చొని, "ఎందుకు నన్ను నియోగిస్తున్నావు? దేవుడా నాకెందుకిన్ని కష్టాలు దేవుడా?" మళ్ళీ దేవుడి దగ్గరికెళ్ళి, ఆ పటాల ముందు నిలబడి, దండాలన్నీ పెట్టుకుంటూ, ముక్కులన్నీ తుడుచుకుంటూ, కళ్ళన్నీ తుడుచుకుంటూ, "నాకెందుకిన్ని కష్టాలు? ఇన్ని కర్మ? నాకేమి కర్మ?" ఏమి కర్మ? నువ్వే. నీ కర్మ తెలుస్తున్నదా కర్మ? అర్థం చేసుకుంటున్నావా కర్మ?
కర్మ రూపమేమి నీ మనస్సు ఉపాధి. దానివల్ల శరీర బంధము. అందుకనే కర్మనర్థం జేసుకో, కర్మనర్థం జేసుకో అని జెప్పింది నేను. మళ్ళొచ్చి నా దగ్గర నిలబడి కళ్ళు తుడుచుకుంటూ నాకేమి కర్మ అని అడుగుతావు. అర్థం జేసుకో మరి. చెప్తున్నాను గదా! నువ్వు పటం ముందు నిలబడితే అక్కడ నేనేం జెప్పగలను? నువ్వు మూర్తుల ముందు, రూపాల ముందు ఎక్కడో నిలబడి ఈ ప్రశ్నలడిగితే నేనేమి జెప్పగలను నీకక్కడ? నువ్వక్కడ నా ముందు నిలబడి ఎందుకు నాకీ కర్మ? ఎందుకు నాకిన్ని కష్టాలు? అని నువ్వు అడిగే ప్రశ్నలన్నిటికి, ఇదిగో ఇక్కడ కూర్చోబెట్టి జవాబు చెప్తున్నాను. తెలుస్తున్నదా? ఇంకా యదా న పశ్యతి అయథా గుణైహాం స్వార్థే ప్రమత్తః సహసా విపశ్చిత్ గతస్మృతిః విందతి తత్ర తాపాన్ ఆసాద్య మైథున్యం అగారం అజ్ఞః. యదా ఎప్పుడైతే మనవాడు పాపం విపశ్చిత్. విపశ్చిత్ అంటే వి అన్నదానికి 3 రకాల అర్థం చెప్పుకుందాము. వి అంటే విశేషము అని అర్థము. వి అంటే విపరీతము అని అర్థము. వి అంటే వివేకము అని. ఇప్పుడు వీడు తెలిసినవాడే. విపశ్చిత్ అంటే తెలిసినవాడు. ఏమి తెలిసినవాడు వాడు? వి అంటే విశేషాలు తెలిసినవాడు. వేరు వేరుగా భేదాలు చూస్తాడు. ఇటువంటి వాడు వ్యతిరేకంగా, వాడు ఆత్మకు వ్యతిరేకంగా, ఆత్మకు వేరుగా ఏదైనా చూస్తూ ఉన్నాడు అంటే విశేషాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆత్మకు విపరీతంగా వేరు వేరు రూపాలుగా, విశేషాలుగా చూస్తూ ఉన్న ఆ జ్ఞానంతో ఉన్నవాడేదున్నాడో వాడు ప్రమత్తంగా ఉంటాడు. వాడు అప్రమత్తంగా ఉండడు. ప్రమత్తంగా ఉన్నవాడేం చేస్తుంటాడని చెప్పుకున్నాము. ఏమిటో వికర్మలన్నీ చేసుకుంటూ ఇంద్రియ ప్రీతుల కోసం ప్రయత్నాలు చేసుకుంటుంటాడు. ఇప్పుడు వీడు ఎంతసేపు అదే చూస్తూ ఉంటాడు. స్వార్థంలోనే ఉంటాడు. నాకిది నచ్చిందండి, నాకిది నచ్చలేదండి, నన్ను వాడెవడో తిట్టాడండి, వీడు నన్ను మెచ్చుకున్నాడండి, నాకు సుఖంగా ఉన్నది, దుఃఖంగా ఉన్నది, మనసు బాలేదు, మనసు బాగుంది, ఏంటో జరిగింది అనుకుంటూ ఇంకిందులోనే తిరుగుతుంటాడు వాడు. ఇంద్రియారాముడు వాడు. ఇంద్రియారాముడు. ఆత్మారాముడు కాస్త ఇంద్రియారాముడై ఉంటే వాడు వికర్మలు చేస్తూ తిరుగుతుంటాడు. వాడు ఎప్పుడైతే గుణ ఈహాం, ఈహ అంటే కర్మలు చెయ్యాలి అన్న సంకల్పం. వాడు గుణాలు పెట్టుకుని ఈ కర్మలు చేస్తాను అని సంకల్పాలన్నీ చేసుకుంటూ ఎంతవరకు కూర్చుంటాడో, ఎంతవరకైతే వాడు ఇవన్నీ గుణాల వల్ల కలుగుతూ ఉన్న సంకల్పాలు అని, ఇవన్నీ అయథా నిజంగా యథాతథంగా ఆత్మలో లేవు, ఆత్మకు వ్యతిరేకమైన గుణాల వల్ల కలిగే సంకల్పాలు అని నా పశ్యతి చూసుకోడో, అంతవరకు వాడు వెంటనే ప్రమత్తతతోటే ఉంటాడు. స్వార్థంలోనే ఉంటాడు. గత స్మృతి, వాడు ఆత్మ స్మృతిని పోగొట్టుకుంటాడు. వాడు ఆత్మ జ్ఞానాన్ని పోగొట్టుకుని ఇంకా ఆత్మ లేదు కాబట్టి అనాత్మలే ఉంటాయి. దాంతో మైథున్యము, మిథునము, జంటలు జంటలుగా భార్యలు, భర్తలు, పెళ్ళిళ్ళు, పిల్లలు, పిలికూనలు పెట్టుకుని ఆగారము, ఇల్లు, వాకిలి అని పెట్టుకుని అజ్ఞః అజ్ఞుడై వాడు అజ్ఞాని అయి ఇంకా దానివల్ల తత్ర అదే దేహంలో, ఆ సంసారంలో వాడు ఆ మైథున్య ఆగారము, ఆడాళ్ళు మొగాళ్ళు కలిసి సంసారాలు చేస్తూ పిల్లల్ని కని పెంచి పోషించడం అన్న ఏ రూపమైన వ్యవస్థ ఉన్నదో గృహస్థాశ్రమం, ఆ విధమైన ఏ సంసారం ఉన్నదో దాన్ని ఆసాద్య పొంది ఇంక వాడు అక్కడే అందులోనే తాపాలను విందతి పొందుతూనే ఉంటాడు. ఎంతవరకైతే వాడు విపశ్చిత్ అంటే విపరీత జ్ఞానంతో ఆత్మకు వ్యతిరేకమైన జ్ఞానము, అనాత్మ జ్ఞానం పెట్టుకుని విశేషాలుగా మాత్రమే చూస్తూ
ఇదంతా గుణాల వల్ల జరుగుతూ ఉన్నది, నిజంగా ఆత్మకు సంబంధించింది కాదు అని తెలుసుకోవడం, అంతవరకు ప్రమత్తుడై స్వార్థంలోనే ఉండి, అందుకోసమే అజ్ఞుడై అజ్ఞానంలో మైథున్యమగారం వాడు మిథునానికి సంబంధించిన ఇల్లు పిలుకున పెట్టుకుని అక్కడే ఉంటూ రకరకాల తాపాలన్నీ అనుభవిస్తూనే ఉంటాడు, బయటపడలేడు. ఎప్పుడైతే వాడు విపశ్చిత్ అయ్యాడనుకోండి, ఈసారి మూడో వి చెప్పుకుందాం. 2 వి. విపరీతము, విశేషం చెప్పుకున్నాం గదా! ఇప్పుడు వివేకం చెప్పుకుందాం. వాడు వివేకంతో కూడి జ్ఞాని అయ్యాడనుకోండి. అప్పుడు వాడు ఈ గుణాల వల్ల జరుగుతూ ఉన్నదంతా అయథా, నిజంగా యథాతథంగా యాథాత్మ్యం కాదిది, అయథావత్తుగా ఉన్నది అని తెలుసుకుంటాడో, పశ్యతి చూస్తాడో, అప్పుడు వాడు స్వార్థంలోకొస్తాడు. వాడప్పుడు స్వార్థంలోకొస్తాడు. ఆత్మార్థం ప్రయత్నం మొదలు పెడతాడు. అప్పుడు ప్రమత్తుడవుతాడు. ప్రాపంచికమైన విషయాలు పట్టించుకోడు. ఇంక ప్రపంచం గురించిన స్మృతులన్నీ వదిలిపెట్టి, మైథున్య మగారం మొదలైనవన్నీ నా ఆసాధ్య పొందడు గాబట్టి, ఇంక తాపాలు గూడా నా పొందడు. వాడు విపశ్చిత్, ఎటువైపు వాడికి జ్ఞానం. విపశ్చిత్ అన్న పదానికి అర్థం జ్ఞాని అని అర్థం. విపశ్చిత్ అంటే జ్ఞాని. ఏ జ్ఞానం వాడికి? ప్రాపంచికమైన జ్ఞానంతో మాత్రం ఉంటే, ఈ పద్యంలోని నా కొన్నిటికి పనిచేస్తుంది. వాడు ఆత్మ గురించిన జ్ఞానంతో ఉంటే, ఈ పద్యంలో ఉన్న నా ఇంక కొన్నిటికి పనిచేస్తుంది. ఒకటే పద్యంలో వాడు ఎటు చూస్తున్నాడు, దాన్ని బట్టి వాడు ఏమి విందతి పొందుతాడు అని మన వ్యాసుల వారు ఎంత అందమైన పద్యం రాసిచ్చారో. తర్వాత పుంసః స్త్రియా మిథునీభావం ఏతం తయోః మిదః హృదయ గ్రంథిం ఆహుః అతః గృహక్షేత్రసుతా ఆప్తవిత్తైః జనస్య మోహః అయం అహం మమ ఇతి. ఈ మగవాడున్నాడంటే ఆడవాళ్ళతో కూడతాడు. ఆడవాళ్ళున్నారంటే మగవాళ్ళతో కూడతారు. లేదా ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, ఎవరి మనసుకు నచ్చినట్టు, ఎవరి మనస్సుకు నచ్చినట్టు, దేహానికి పనికొచ్చే విధంగా అని చెప్పడానికి వీలు లేదు. స్థూల దేహాన్ని బట్టి మిథునాలు ఉండవు. ఈ మైథున్య భావము స్థూల దేహాన్ని బట్టి ఉండదు. మనస్సుని బట్టి ఉంటుంది. వాళ్ళకేదో ఒకటి అనిపించిందనుకోండి. ఈ భావం ఏదున్నదో, ఆ భావమే ఆ ఇద్దరి యొక్క కలయిక హృదయ గ్రంథి అని చెప్పబడుతుంది అని దాన్నట్లా చెప్తారు. ఈ విధంగా వేరే దేహంతో కూడి ఉండాలి అని మనసుకు కలిగే ఏ కోరిక ఉన్నదో, అదే హృదయ గ్రంథి, అదే ముడి గ్రంథి. ఈ గ్రంథి గురించే చెప్తూ 3 ముళ్ళు అనుకుంటూ రకరకాల ముళ్ళన్నీ వేసుకొని ఆ ముళ్ళ కంపల్లో నుంచి తిరుగుతుంటాం మనము, వదిలించుకోలేక. అతః ఇంక దాని వల్ల, గృహము, ముళ్ళ కంపలంటే ఇవి. గృహము ఇల్లు, క్షేత్రము ఏవో భూములు, పుట్రలు, సుత బిడ్డలు, ఆప్తులు బంధువులు, స్నేహితులు, పిత్తము నా డబ్బు, ఇట్లాంటివన్నీ పెట్టుకుని వీడు అయం అహం నేను, మమ ఇది నాది అని రిలేషన్‌షిప్స్ అన్నీ పెట్టుకుని, నేను నాది అని రకరకాలుగా రిలేషన్‌షిప్స్ పెట్టుకుని, సాపేక్షంగా రిలేటివ్‌గా తయారవుతాడు వాడు. అబ్సల్యూట్ కాస్త నిరపేక్షమైన అబ్సల్యూట్, సాపేక్షమైన రిలేషన్‌షిప్స్ అన్నీ పెట్టుకొని నేను నాది అని ఈ జనుడి మోహం పొంది కూర్చుంటాడు. జనుడు ఈ మోహం పొంది కూర్చోవడం, దాని పేరు ఆ జనుడి యొక్క మోహం. నిజంగా లేదు, ఇదంతా మాయ. కానీ వాడు ఉందనుకుంటాడు. వాడెంతవరకు ఉందనుకుంటాడో అంతవరకు అది ఉంటూనే ఉంటుంది. యదా మనః హృదయ గ్రంథిః అస్య కర్మానుబద్ధః దృఢః ఆశ్లథేత తదా జనః సంపరివర్తతే అస్మాన్ముక్తః పరం యాతి అతిహాయ హేతుం.
అయితే ఈ హృదయ గ్రంథి, ఈ మిథుని భావము పక్క దేహాలతో కూడి ఉండాలి, పెళ్లిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని కనాలని ఏదో కోరుకున్నదో, ఆ తర్వాత ఈ మొత్తం ముళ్ళకంప అంతా గృహము, దేహము, విత్తము, సుతలు అవన్నీ కోరుకుంటూ ఉన్నదో, ఇది హృదయ గ్రంథి అని చెప్పుకున్నాం కదా! ఈ హృదయ గ్రంథి భేదం ఎప్పుడవుతుంది? ఈ హృదయ గ్రంథి యొక్క విచ్ఛేదం ఎప్పుడవుతుందంటే చూద్దాం పట్టు. యదా ఎప్పుడైతే నీ మనసే గదా ఈ హృదయ గ్రంథులన్నీ, చిక్కుముళ్ళన్నీ కల్పించేది. బంధాలన్నీ కల్పించేదేంటి? నీ మనసన్న ఉపాధి అని చెప్పుకున్నాం గదా! నీ వల్ల గాదు ఇవన్నీ బంధాలు. నీకు బంధము లేదు, మోక్షము లేదు. ఆ మనసు కల్పిస్తుంది. అయితే ఈ మనసు ఆ కర్మను అనుసరించి బద్ధంగా, బాగా దృఢంగా, బలంగా కట్టబడి ఉన్నదేదున్నదో, అది ఎప్పుడైతే ఆశ్లధేత వదులవుతుందో, నేను, నాది అని, నా భర్త, నా భార్య, నా ఇల్లు, నా పిల్లికూన, నా పిల్లలు, నా ఉద్యోగం, నా కారు అని, నా స్నేహితులు, నా వాళ్ళు నావి, నావి, నా వాళ్ళు నావి అని, నేను అని ఇవన్నీ ఏవున్నాయో మోహాలు, బంధాలు, 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 ముళ్ళు, ముళ్ళు, ముళ్ళు ఇటువంటివన్నీ ఎప్పుడైతే వదులవుతాయో, ఎప్పుడైతే దృఢంగా ఉన్న కర్మ చేత కలిగిన ఈ బద్ధమైన హృదయ గ్రంథి ఏదున్నదో, ఆ మనస్సు ఎప్పుడైతే వదులవుతుందో, తదా అప్పుడు ఈ జన్మ తీసుకున్నవాడు అస్మాత్ దీని నుంచి, ఆ ఉపాధి నుంచి, దాని మాయామయమైన రకరకాల రూపాలు, బంధాల నుంచి, ఆ మోహాల నుంచి సంపరివర్తతే సమ్యక్‌గా పూర్తిగా అన్ని వైపుల నుంచి వర్తతే వెనక్కి తిరుగుతాడు. ఇంకప్పుడు వాడు ముక్తుడవుతాడు. అసలు ఈ మనసన్న ఉపాధి రావడానికి కారణమేమున్నదో ఆ కారణంతో సహా వాడు పూర్తిగా అతిహాయ వదిలిపెట్టేసి, మనసన్న ఉపాధి కలగడానికి కారణం వాడి కోరిక. మొత్తం అన్నీ వాడు వదిలిపెట్టేసి ఇంకా పరం యాతి. ఇక్కడ పరాభవమయ్యాడు గదా! వాడు పాపం. ఇక్కడ వాడు పరాభవమయ్యాడు గదా! ఎందుకు? మనసు వల్ల. అయితే ఆ పరాభవము మనసు వల్ల అయితే అయ్యాడు. శరీరాన్ని తెచ్చుకుంటే తెచ్చుకున్నాడు. అయితే ఎప్పుడైతే వాడు ఆ మనస్సుని దాటాడో, ఆ ఉపాధిని దాటాడో, అప్పుడు ఇంకా పరాభవం కాదు, పరం భావం యాతి. పరం పొందుతాడు వాడు. అదే మనసు వల్ల. అందుకనే ఈ మనసే బంధ కారణము. ఈ మనసే మోక్ష కారణము, ముక్తి కారణము. ఎందుకు? ఇంకింతే విషయము. దీన్ని కూర్చొని అర్థం చేసుకో జాగ్రత్తగా. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో అని మనకు ఉపనిషత్తులో గూడా చెప్పారు. మనకి భగవద్గీతలో గూడా మనసు నీకు బంధువై ఉంటుంది, శత్రువై ఉంటుంది. నువ్వు దాన్ని ఎట్లా వాడుకుంటే అట్లా ఉంటుంది అని చెప్తూ వచ్చారు. ఇవన్నీ చాలా లోతైన విషయాలు. మళ్ళీ అదే మనం గుర్తు చేసుకుందాం. అధికారి దీనికి ఋషి. ఎవరైతే కర్మల్ని వదిలి జ్ఞాన మార్గంలోకి వెళ్ళి ఆచరణ మొదలుపెట్టారో అటువంటి వాళ్ళకి చెప్తూ ఉన్నది. కాబట్టి చాలా ముఖ్యమైన ఉపదేశము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం మళ్ళీ ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శివం భవతు.